అయ్యప్పకు మరియు మహిషికి యుద్ధం ఎలా జరిగిందో మీకు తెలుసా? అయ్యప్పని శాస్తా అని పిలుస్తారు. అయ్యప్ప స్వామి సముద్ర మంతనం తరువాత శివుడికి మరియు విష్ణువుకి జన్మిస్తాడు. పార్వతీదేవినే అయ్యప్పని ప్రేమతో పెంచి అన్ని విద్యలను నేర్పిస్తుంది. ఆ తరువాత అయ్యప్పకు 2 పెళ్లిళ్ళవుతాయి. ఇక్కడ ఇప్పటికీ కూడా మహిషి దేవుళ్ళని హింసిస్తూ భూమి మీద కూడా ప్రజలని చంపుతూ ఉంటుంది. ఆమె కోరినట్లే శివుడికి మరియు విష్ణువుకి కుమారుడు జన్మించాడు. కానీ ఆమె ఇంకొక కోరిక కూడా కోరింది కదా, తన మరణం కేవలం భూమి మీద మాత్రమే జరగాలి అని. ఆమెని భూమి మీదికి రప్పించడానికి దత్తాత్రేయుడు సహాయం చేస్తుంది. అప్పుడు లీలావతి ఇచ్చిన శాపం గుర్తుకు వచ్చి ఒక సుందర మహిషి రూపంలోకి మారిపోయి స్వర్గానికి వెళతాడు. ఎప్పుడైతే మహిషి సుందర మహిషిని చూస్తుందో వెంటనే ఆమె అతని ప్రేమలో పడిపోతుంది. ఇన్ని రోజులు దేవుళ్ళ మీద పగ అని అంటూ శృంగారం చేయకుండా ఉండడం వలన సుందర మహిషిని చూడగానే అతనితో శృంగారం చేయాలి అని కోరిక కలుగుతుంది. ఆమె మెల్లగా కామంతో నడుచుకుంటూ అతని దగ్గరికి రాగానే సుందర మహిషి ఆమె